సో అయితే జీవన్ రెడ్డి ఇప్పుడు చేరిక ఏ పదవి ఇస్తారు కేసీఆర్ మధ్య డిస్కషన్ ఇవాళ ఏం డిస్కషన్ జరగలేదు, ముందే డిస్కషన్ జరిగిపోయింది. 5 గంటలు మాట్లాడుకున్నారు కదా. ముందు లంచ్ చేయాలి కదా, కేసీఆర్ లంచ్ చేస్తూ మీరు కేసీఆర్ తో లంచ్ చేస్తే మీకు తెలిసేది. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు, ఇస్తే గనక 4-5 గంటలు కాళ్ళు ఊపుతూ కూర్చోబెడతారు. ఒకసారి వస్తే ఫుల్ మీల్స్. మీకు ఇంకా ఇటువంటి మనిషి లేడు ప్రపంచంలో అనిపిస్తుంది. ఆ ఒక సంవత్సరం పాటు అపాయింట్మెంట్ ఇవ్వని బాధ అంతా తొలగిపోతుంది కేసీఆర్. ఎందుకంటే స్వయంగా వడ్డిస్తారు. అరే కేసీఆర్ లాంటి స్థాయి వ్యక్తి మనకు వడ్డిస్తే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం. చిన్న జర్నలిస్ట్ గా 2009 ఎంపీగా, అప్పుడు 4-5 సంవత్సరాల జర్నలిస్ట్ గా ఎంపీగా ఉన్నప్పుడే ఆయన పిలిచి భోజనం పడితే మనకు ఉద్యమ నేత లేదా ముఖ్యమంత్రి అయి 2014 ఫిబ్రవరి 20 రోజు పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన తర్వాత కూడా ఆయన స్వయంగా వడ్డించి ఇది తింటావా అది తింటావా అని అంటారు. ముందర ఆయన తినే తక్కువ, చాలా చుట్టూ చాలా పదార్థాలు ఉంటాయి. సో అప్పుడు కూడా ఎప్పుడు కలిసినా 3-4 గంటలు ఉంటది. అపాయింట్మెంట్ 6 నెలలు సంవత్సరానికి కానీ ఇవ్వరు. ఇస్తే మాత్రం ఫుల్ మీల్సే, భోజనం ఫుల్ మీల్సే, ముచ్చట్లు కూడా ఫుల్ మీల్సే. సో 5 గంటలు 4 గంటలకు తక్కువ కేసీఆర్ మీటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేం. రోజంతా వచ్చి ఆయన కాళ్ళు ఊపుతూ ఉంటారు. కాళ్ళు ఊపుతూ ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా కపిల దిలీప్ కుమార్ బుక్ లో రాశారు, మీరు చూడండి. ఇక ప్రపంచంలో ఇంత మంచి మనిషి లేడు, ఇటువంటి మనిషిని అసలు ఎందుకు కోల్పోయామన్న ఫీలింగ్ చేస్తారు. మాటలతో మెస్మరైజ్ చేస్తారు కేసీఆర్. సో వాళ్ళిద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుకోలేదు. సో అన్ని జరుగుతాయి కదా. ఆల్రెడీ జీవన్ రెడ్డి రోల్ ఏందో ఫిక్స్ అయిపోయింది. సెక్రటరీ జనరల్ సెక్రటరీ అటువంటి పదవి ఇస్తారు. కేకే లాంటి పదవి వాళ్ళ కోడలకి, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కూడా అవుతాయి కాబట్టి చరిష్మా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి. అవన్నీ ఫిక్స్ కాకుండానే జీవన్ రెడ్డి జైన్ గారు కదా, నా సంగతి ఏందని అడుగుతారు కదా. ప్రతిపక్షంలోకి వెళ్ళడం కూడా డిఫరెంట్ సినారియో కదా. డెఫినెట్లీ జీవన్ రెడ్డి అదే పాయింట్ అవుట్ చేశారు, నేను అధికార పక్షం కాదు, నేను ప్రతిపక్షం అని చెప్పి. కానీ జీవన్ రెడ్డికి ప్రతిపక్షమైన అధికార పక్షమైన తేడా లేదు. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే మీకు చంద్రబాబు నాయుడు హాయంలో అయినా కేసీఆర్ హాయంలో అయినా అధికార యంత్రాంగం మొత్తం ఆయన మాట వినాల్సిందే. ఎందుకంటే కమాండింగ్ లీడర్ కదా. 83లో ఎమ్మెల్యే కాబట్టి కలెక్టర్ అయినా ఎస్పీ అయినా సార్ అని అనాల్సిందే కదా. ముఖ్యమంత్రి కూడా వాల్యూ ఇస్తాడు కదా. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా వాల్యూ ఇస్తాడు కదా. కవిత ఎంపీగా ఉన్న అంకుల్ అనే పిలుస్తుంది కదా. అట్లే పిలిచింది కదా, నడిపించుకున్నారు. ఆయన ఈ 2 సంవత్సరాలు అయింది నడవట్లేదు జగిత్యాల్లో. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చిందట అధికార యంత్రంగా, ఎవరు జీవన్ రెడ్డి మాట వినొద్దు, కేవలం సంజయ్ కుమార్ మాట వినాలని. అందుకనే మీరు అట్లా చెప్పొద్దు భరత్ గారు, మీకు అథెంటిక్ ఎక్కడ ఉందని మీరు అట్లా చెప్తారు. ఆయన ఎన్నైనా చెప్తారు. ఇప్పుడు పార్టీ మారే ముందు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల మీద ఆయన మాట వినొద్దని ఎవరో చెప్పిన మాటలను మీరు ప్రజలు చూస్తుంటే జీవన్ రెడ్డి అడ్లూరు లక్ష్మణ్ ముందే మీకు ఎంతైనా మీ జగిత్యాల జిల్లా అనే అభిమానం ఉంటే ఉండొచ్చు. కానీ మరీ మా పార్టీని ఈ రకంగా మరీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ మా పార్టీలో ఉన్న నాయకులు మీద ఆయనను సాగనియద్దు నడవనియద్దు అనేది ఆయన చెప్పుకున్నది మీరు అథెంటిక్ గా తీసుకొని మీరు ఇట్లా చెప్పడం బాలేదు భరత్ గారు, సారీ. సో జీవన్ రెడ్డి గారి మీద అభిమానం ఉందంటారు. కానీ జీవన్ రెడ్డి సంబంధించి 14 సార్లు బీఫామ్ ఇచ్చిందని మనమే చెప్పాం కదా మొదలు. కాంగ్రెస్ పార్టీ తక్కువ చేయలేదు. సో రమారావు గారి వ్యక్తిగత అభిప్రాయం. బట్ ఒకటి వినండి, జీవన్ రెడ్డి చెప్పిన వాళ్ళకి టెంపుల్ కమిటీలో దానిలో చోటు ఇవ్వలేదని ఆయనే మంత్రితో గొడవ పెట్టుకున్నారు అడ్లూరు లక్ష్మణ్ తో మీడియా ముఖంగానే. నాది ఏం నడుస్తుంది, నాది చెప్పింది నడవట్లేదని. మొన్న మున్సిపల్ చైర్మన్ కూడా ఆయనకి ఇవ్వలేదు, వైస్ చైర్మన్ ఇచ్చారు. టెంపుల్ కమిటీలు ఇవ్వకుండా నడవలేదు అంటున్నారు. మా గవర్నమెంట్ ఫామ్ అయినాక నామినేట్ పోస్టులలో ఎందరూ ఆయన ప్రెషర్ మీద ఎంత మంది చైర్మన్స్ రమ్యారావు గారికి ఇవ్వలేదు బాబా. ఎందుకంటే రమ్యారావు అట్లా మాట్లాడేది పిచ్చి పిచ్చిగా ఇవ్వకుండా అడ్డుకున్నారు, ఆమెకి ఇవ్వకుండా. అది కూడా నాకు తెలుసు. ఎందుకంటే రమ్యారావు గారికి మొదటి విడతలో నామినేటెడ్ రావాలి, కానీ జీవన్ రెడ్డి ఇవ్వలేదు, అడ్డుకున్నారు. అదైతే ఉంది. మాట్లాడదాం. అడ్వకేట్ శరత్ గారు